ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లో ఇవాళ మీరు చూడబోయేది ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ గా ఉంటున్న, దాదాపు 40 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 100 సినిమాలకు పైగా చేశారు. కొన్నిసార్లు కామెడీ, కొన్నిసార్లు ట్రాజెడీ, కొన్నిసార్లు హీరోగా, కొన్నిసార్లు నాన్నగా, కొన్నిసార్లు కోపంగా. ప్రతి రూపంలోనూ మీరు సూపర్ స్టార్ ని చూసి బాగా ఆనందించుంటారు. ప్లీజ్ వెల్కమ్ అందరికీ ఇష్టమైన ఎవర్ గ్రీన్ అయిన అనిల్ కపూర్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన పిలవబోయే మన జడ్జ్ జేఎన్యూలో ఫార్మర్ ప్రొఫెసర్, ఎంతో బాగా ఆలోచించేవారు, థింకర్, రైటర్ డాక్టర్ పుష్పేష్ పంత్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన కేసుని మొదలు పెట్టడానికి ముందు, ప్రశ్నల్ని ఆరోపణల్ని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన పుష్పేష్ పంత్ గారి పర్మిషన్ అడుగుతున్నాను. ఆ తర్వాత మొదలు పెడదాం. కేసుని కొనసాగించండి. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ సూపర్ స్టార్ అనిల్ కపూర్ గారి మీద. ఆప్కి అదాలత్లో అనిల్ కపూర్ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ, ఈయనకి చాలా సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువ. అనిల్ గారు, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నటప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోతూ ఉంటారా? అయ్యో, యాక్చువల్లీ ఈ లోకంలో ఎటువంటి ఆర్టిస్ట్ అయినా సరే ముందు తనకి తాను ఫ్యాన్గా ఉంటాడు, సెల్ఫ్ అబ్జెస్టెడ్గా ఉంటాడు. నేను కూడా అంతే. ఇందులో డిఫరెన్స్ ఏమిటంటే ఒకే ఒక విషయం, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, నేను హానెస్ట్గా ఉంటాను, నిజమే చెప్తాను. మిగిలిన వాళ్ళు ఒకవేళ నిజం చెప్పరేమో. బట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా నేను అద్దంలో చూసుకున్నప్పుడు నేను కొంతమందిని ఆనందింపజేయాలనుకుంటాను. అప్పుడప్పుడు ఒక్కోసారి నాకు అద్దం పట్టుకునే వ్యక్తి మేకప్ ఆర్టిస్ట్ దీపక్. ఆయన 35 ఏళ్ళుగా నా దగ్గర ఉన్నారు. ఆయనకి చెప్తుంటాను, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వు, కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను అద్దంలో చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళు అభినందిస్తారో లేదో నేను చెప్పుకుంటాను. ఏ ఉన్నావురా, నువ్వు సూపర్గా ఉన్నావు. ఇది మిగతా వారి ఆనందం కోసం. చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు అద్దంలో మాత్రమే కాదు, కొన్నిసార్లు సిగరెట్ డబ్బాలో ఉన్న ప్లాస్టిక్ చూసినా కూడా అలాగే నీళ్లు కనిపించినా మీ మొహం చూస్తారట. జస్ట్ మొహం మాత్రం కనిపించాలి. లేదు, అదేం కాదు. కాకపోతే మీ ఫ్రెండ్ అనుపమ్ ఖేర్ మీరు అనిల్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళి 2 into 2 ఎంత అని చెప్పారంటే ఆయన 4 అనిల్ కపూర్ అని చెప్తారన్నారు. ఎందుకంటే నేను ఎలా పనిచేస్తానంటే, అంటే ఒకరు చేయలేని పని నలుగురు చేసే పనిని నేను ఒక సినిమాలోనే చేస్తాను. అంత కష్టపడతాను. అందుకే ఆయన అలా చెప్పుంటారు. ఈ అలవాటు మీకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే ఉంది. మీరు చిన్నప్పుడు మీ పాతింట్లో ఉన్నప్పుడు, అదే మీ కుటుంబంతో, మీ ఫాదర్, బోని కపూర్ అందరూ కలిసి ఉన్నప్పుడు అక్కడున్న మీ నైబర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, తెల్లవారుజామున టెర్రస్ కి ఒక యువకుడొచ్చి డిఫరెంట్ గా చేస్తుంటాడు, మొహాన్ని కూడా మారుస్తూ ఉంటాడు అన్నారు. కపూర్స్ ఇంటికి ఎవరో పిచ్చాడు వచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు నేను పిచ్చివాడిననే అనుకుంటున్నారు. ఈ విషయం జరిగి దాదాపు 40 ఏళ్ళయింది. అప్పట్లో నేను టెర్రస్ మీదకు వెళ్ళి కళాకారుణ్ణవ్వాలి, యాక్టర్నవ్వాలని కోరుకున్నాను. ఎంతో ఆశ. నాకు ఏదో ఒక పని కావాలి, అది చిన్న పనైనా సరే. అందుకోసం ప్రయత్నిస్తుండేవాణ్ణి. ఇప్పుడు కూడా నాకు పని కావాలి, మీ దగ్గర ఉన్న పనుంటే చెప్పండి. అంతే ఆకలితో ఉన్నాను, అంతే పిచ్చివాళ్ళ ఉన్నాను. ఎప్పుడు జీవితాంతం అలాగే ఉండాలనుకుంటున్నాను. మీరు 100 సినిమాలు చేసినా కూడా ఇంకా మీ ఆకలి తగ్గలేదా? ఇప్పుడే ఆకలి మొదలైంది, నిజం చెప్తున్నాను. కానీ నాకు ఈ విషయం నిజమో కాదో చెప్పండి. చిన్నప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారట, బోని కపూర్ గారేమో యాక్టర్ అవ్వాలనుకున్నారట.
ఆ. లేదు లేదు లేదు, బోని గురించి చెప్పాలంటే ఒక పార్ట్ ఉంది. అదేమిటంటే నేను తనతో ఒక ప్లే చేశాను. సో ఆ ప్లేలో ఆయన నా ఫాదర్ రోల్ చేశారు. ఆ ప్లేలో నాకు తెలిసి ఆయన కొడుకు రోల్ చేశాను. నిజం చెప్పాలంటే యాక్చువల్గా ఆయన నాకంటే 1 ఇయరే పెద్ద. మీకన్నా 1 సంవత్సరమే పెద్ద, మీకైన డాడీ అనిపిస్తున్నారా? ఆయన గనక ఇంటర్వ్యూ చూశారంటే తర్వాత. సో ఇదంతా నా ప్లానింగ్. పెద్దన్నయ్య ఏమో తండ్రి రోల్, అర్జున్ని మొదట్నుంచే బాబాయిని చేయడం కరెక్టే కదా. అప్పుడే నాకు పని వస్తుంది యాజ్ ఎ హీరో. సార్, మీరు చూడ్డానికి చాలా యంగ్గా ఉన్నారు, దాని సీక్రెట్ ఏంటి? చూడ్డానికా? నేను యంగే ఇప్పటికీ. అంటే మీ అన్నయ్యకి 61 ఏళ్ళు, ఆయన బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నారు, కానీ మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. నాకు ఇంకొన్ని నెలల్లో 61 నిండుతాయి. ఏమని చెప్పాలి, నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఇంత ప్రేమ లభిస్తోంది. మీరు చెప్పినట్టు మీరే చూస్తున్నారుగా. నేను ఇన్ని సినిమాలు చూశాను, అవన్నీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కానీ మీరు మొదట్లో అలా ఉండేవాళ్ళు కాదే. నేనేం విన్నానంటే మీ మొదటి సినిమా అది శశి కపూర్ గారితో ఒక చిన్న రోల్ చేశారు, ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదట. మీరు పూణే ఇన్స్టిట్యూట్కి అడ్మిషన్ కోసం వెళ్లారు, అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేశారట. రాకీ సినిమాకి దత్తా గారిని మీరు రోల్ అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని రిజెక్ట్ చేశారట. నాకు తెలిసి నేను అబ్జెస్టెడ్గా ఉండడం వల్ల నాకు ఇది జరిగిందేమో. అందుకే అనుపమ్ గారు అంటూ ఉంటారు, ఒకరు కాదు 4 అనిల్ కపూర్లున్నారు అని. ఈ రిజెక్షన్ అనేది నాకు సంబంధించి చాలా అవసరం, ఎంతో అవసరం. ఎస్పెషలీ ఇనిషియల్ స్టేజెస్లో మన కెరియర్లో మనం ఎటువంటి విషయాన్ని ప్రారంభించినా, దాన్ని ఫెయిల్యూర్స్తో ప్రారంభించినా, రిజెక్షన్తో ప్రారంభించినా, మనకి ఏదో ఒక విధంగా కష్టపడి పనిచేయడానికి, మనకు మనమే అబ్సెస్టెడ్గా ఉండడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది. అది నాకిష్టం. ఒకవేళ ఈ అబ్సెషన్ వచ్చి మీరు విజయం సాధించిన తర్వాత ఒకవైపు దిలీప్ కుమార్, ఇంకోవైపు అమితాబ్ బచ్చన్ ఇలాంటి లెజెండ్స్తో పనిచేయాలని మీకు అనిపించలేదా? అది నా ప్లానింగ్ అని చెప్పాలి. శక్తి గురించి చెప్పాలంటే ఏం జరిగిందంటే, అప్పట్లో జావేద్ గారు నా దగ్గరకొచ్చి చెప్పారు, ఇలా చూడు, ఒక రోల్ ఉంది, అమితాబ్ కొడుకు రోల్, అండ్ అదేవిధంగా దిలీప్ కుమార్ గారు ఇందులో తాత రోల్ చేస్తున్నారు, పర్వాలేదే, సూపర్గా ఉందనుకున్నాను. కొడుకు, తండ్రి, తాతయ్య, 2 ఆర్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్. యాక్చువల్గా అప్పట్లో నాకు పని పట్ట ఏం లేదు, అయినప్పటికీ నేను గ్రేట్ అనుకునేవాణ్ణి. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇటువంటి కాస్టింగ్, ఇటువంటి సినిమా ఎవరూ చేయలేరు. అయితే ఈ విషయం పైవాడికి వినిపించింది. ఆ సినిమా రిలీజ్ అయింది. ఈలోపు నా సాత్ దిన్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సాత్ దిన్ సినిమా హిట్ అయింది. అప్పుడు కాల్కటా నుంచి నా ఫ్యాన్ ఒక పోస్టర్ పంపించారు, శక్తి సినిమా పోస్టర్. అందులో మా 3 ఫోటోలున్నాయి. యూసఫ్ గారు, దిలీప్ కుమార్ గారు, అమితాబ్ గారు, తర్వాత నా ఫోటో కూడా ఉంది. నా దృష్టిలో మాత్రం అది సూపర్ హిట్ సినిమా. సినిమాలో పెద్ద రోలేం కాదు. యాక్చువల్గా రోల్ ఎలాంటిదంటే, ఇంతవరకు ఎంతోమంది ఆ సినిమా చూసిందే లేదు. ఎందుకంటే బిగినింగ్ 2 సెకండ్స్ నేనొస్తాను, ఆ తర్వాత ఎండ్లో అమితాబ్ గారి డెత్ తర్వాత 2 సెకండ్స్ రోల్ ఉంటుంది. కొందరు సినిమాకి లేటుగా వస్తారు, వాళ్ళు నన్ను చూసుండ్రు. ఆ తర్వాత అమితాబ్ గారి డెత్ సీన్ తర్వాత థియేటర్లో ఎంతోమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా నన్ను చూసుంటారు. కాకపోతే పోస్టర్లో అలాగే టైటిల్స్లోనూ నా పేరుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏమంటారు, హిస్టోరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి మర్చిపోతూ ఉంటారు మనమేమేం చేశామో మన జీవితంలో. మన హిస్టోరియన్స్ రాసినా రాయకపోయినా నేను నా పేరు హిస్టరీలో రాసుకుంటాను. కానీ చూసారంటే అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడైతే హిట్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడు మీ సినిమాలు కూడా హిట్ అవ్వడం మొదలయ్యాయి. కానీ ఇప్పుడైనా తాత రోల్ చేస్తున్నారు, కానీ మీరు ఇప్పటికీ హీరోగా చేస్తున్నారు. అదేమిటంటే నేను చిన్నప్పుడే తాతయ్య రోల్స్ చేశాను ఈశ్వర్లో. ఆ ఈశ్వర్ని దయ వల్ల నాకు ఒక చిన్న మాత్ర దొరికింది, దాన్ని మింగేశాను. నాకు దేవుని అనుగ్రహం, మీ అనుగ్రహం లభించింది. ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాను, ఏదైనా నాకుంటూ రోల్ వస్తే లీడింగ్ రోల్ ఉందని చెప్తారు,
బట్ యాక్చువల్లీ అదేం కాదు రజిత్ గారు. నేనింతవరకు యూసఫ్ గారి దగ్గర, అమిత్ గారి దగ్గర నేర్చుకున్న విషయాలు ఇంకెవరి దగ్గర నేర్చుకోలేదు. నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. యూసఫ్ గారు ఏం చేశారు, నేను దిలీప్ కుమార్ గారిని ఎందుకు అలా పిలుస్తానంటే, మా డాడీ ఆయన్ని యూసఫ్ గారని పిలుస్తుంటారు. మా డాడీ మొఘలై ఆజంలో అసిస్టెంట్ డైరెక్టర్. యూసఫ్ గారికి బాగా సన్నిహిత మిత్రులు. అందువల్ల మేము దిలీప్ కుమార్ గారిని యూసఫ్ గారనే పిలుస్తాం. అందుకే యూసఫ్ గారని అంటున్నాను. ఇక అమిత్ గారు, ఈ లెజెండ్స్ ఉన్నారు కదా, నాకు తెలిసి వీళ్ళు ఇండియాకి చెందిన లెజెండ్స్. ఇలాంటి లెజెండ్స్ ఉన్నదే లేదు. ఇక మీదట కూడా ఎవరు ఇలాంటి వాళ్ళు రారు, డెఫినెట్గా రానే రారు. సో అందువల్ల వాళ్ల ముందు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. నేనింతవరకు నేర్చుకున్నదంతా వాళ్ళని చూసే. టు బి మీరు హానెస్ట్, దిలీప్ సార్తో 3 సినిమాలు చేశారు. చాలా తక్కువ మంది ఆర్టిస్టులకే ఆయనతో 3 సినిమాలు చేసే అవకాశం దొరికేది. నేను చెప్పింది కరెక్టే కదా? అప్పుడు ఆయన్ని మీరు ఎలా చూసేవారు? మీకు భయం వేసేది కాదా? అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయనే ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివారు. అదేమిటంటే రజిత్ గారు, నన్ను ఎంతోమంది అడుగుతూ ఉంటారు, మీ ఈ సుదీర్ఘ కెరియర్ దీనికి రీజన్ ఏమిటి అని. నేను ఆమె గుడ్ లిజనర్. నేను వింటాను, నేను చూస్తాను, నేను అబ్జర్వ్ చేస్తాను, వాటి ద్వారా నేర్చుకుంటాను. యూసఫ్ గారిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అంత కష్టపడుతూ ఉంటారు. ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తుంది. ఉర్దూలోనే ఆయన డైలాగ్స్ రాసుకుంటారు. అవన్నీ నేను నేర్చుకున్నాను, వాటిని అడాప్ట్ చేసుకున్నాను. అప్పట్లో నేను రిహార్సల్స్ చేస్తుండేవాణ్ణి. ఒకసారి నా వైఫ్ అడిగింది, పైన కూర్చుని ఏం చేస్తున్నారు అని. నేనక్కడ కూర్చుని డైలాగ్స్ రాసుకుంటూ ఉన్నాను. మీరు రిహార్సల్స్ చేస్తున్నారా, లేకపోతే ఏదో అంటారే స్పీల్బర్గ్ సినిమా చేస్తున్నారా అని. నా వరకు మాత్రం అన్ని సినిమాలు స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలే. ఇలాంటి విషయాలు ఆయన చూసి నేర్చుకున్నాను. ఒక్కొక్క డైలాగు. తర్వాత దాదాను చూసి నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గ్రేట్. అశోక్ కుమార్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ యాక్టర్స్. అశోక్ కుమార్ రియలిస్టిక్, న్యాచురల్ యాక్టింగ్. అశోక్ కుమార్ గారు, మోతీలాల్ గారు చేసింది నాకు తెలిసి ఎంతో బాగుంటుంది. మేము వాళ్ళని చూసే నేర్చుకున్నాం రియల్ యాక్టింగ్ అంటే ఏమిటో. ఇటువంటి విషయాలు నేను సీనియర్స్ని చూసి నేర్చుకున్నాను. యూసఫ్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నేను యంగ్స్టర్స్ కొంతమందితో చేశాను. అంటే జోయ్ అఖ్తర్, దిల్ ధడక్నే దో అనే సినిమాలో. నేను స్లమ్ డాగ్ మిలియనీర్లో చేశాను డానీ బౌల్తో. ఆ సినిమాలో నా చేత ఎవరు చేయించారు? నా కొడుకు చేయించాడు. హర్షవర్ధన్ కపూర్ చేయించాడు. వాడు ఆ స్క్రిప్ట్ చదవగానే డాడీ మీరు చెయ్యండి అన్నాడు. రే, అది ప్రియాంక చోప్రా ఫాదర్ రోలు, అలాగే రణ్వీర్ సింగ్ ఫాదర్ రోలు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు ఇది చూడడం లేదు, ఈయన ఎవరు ఫాదర్, ఆయన ఎవరు ఫాదర్ని. జనం క్యారెక్టరే చూస్తారు. ఈ విషయం ఒక చిన్న యువకుడు నాతో చెప్పాడు. ఈ విధంగా ఈ విషయం వాణ్ణి చూసి నేర్చుకున్నాను. నేను యాక్చువల్గా అందరినీ గమనిస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. ఒకవేళ ఈరోజు కూడా నేను ఇక్కడి నుంచి ఏమైనా నేర్చుకునే వెళ్తాను, ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు. మనం వాళ్ళ నుంచి ఏదైనా ప్రశ్నలు అడిగిద్దాం. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. నా దగ్గర ఆరోపణలు పెద్ద లిస్టే ఉంది మిమ్మల్ని అడగాల్సినవి. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అనిల్ కపూర్ గారి మీద ఆరోపణలన్నీ వరుసగా చూద్దాం. మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. ఆవిడతో కలిసి మీరు చాలా సినిమాలు చేశారు. ఒక 2-3 సినిమాల్లో చాలా ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. అలా చేసినా కూడా ఎలాంటి స్కాండల్ జరగలేదా? రజిత్ గారు, ఇవాళ నన్ను మీరు బాగా ఇరికించేలా ఉన్నారు. అది నిజమై ఉంటే బాగుండేది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన గెస్ట్ ఫిల్మ్ స్టార్ అనిల్ కపూర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన చాలా బోరింగ్ గా ఉంటారు అని. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చెప్పారు ఆయన ఎంత బోరింగ్ గా ఉంటారంటే, అలాగే ఆయన విషయాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారంటే, ఆయన ఇంట్లో పార్టీని అందరినీ పిలిచి ఆయన మాత్రం బ్యూటీ స్లీప్లోకి వెళ్ళిపోతారన్నారు. అది కాదు, యాక్చువల్లీ రజిత్ గారు, నాకేమనిపిస్తుందంటే నేను నిజంగానే ఎంతో అదృష్టవంతుణ్ణి. అంటే నేను ఇండియాలో పుట్టాను. ఇంతకంటే గొప్ప దేశం ఇంకోటి లేదు. ఆ తర్వాత నన్ను నేను అదృష్టవంతుడిని ఎందుకు అనుకుంటానంటే, నా తల్లిదండ్రులు నాకు అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత నాకు దక్కిన భార్య, తను మొదట్లో నాకు ఫ్రెండ్ అయ్యింది, తర్వాత గర్ల్ ఫ్రెండ్ అయ్యింది. ఈరోజు నాకు భార్య అయింది, 3 పిల్లల తల్లి అయ్యింది. మేము ముఖ్యంగా 43 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నాం. 40 ఇంకా 3 ఎంతంటారు? 43. సో ఆబ్వియస్లీ
అందరూ అంటారు 43 అంటే 40 సంవత్సరాలు దాటిపోయింది, ఒకే వ్యక్తితో ఉంటున్నావు, బోరింగ్ పర్సన్ అని. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి మనుషుల్ని బోరింగ్ అనే అంటారు. నాతో ఏమన్నారంటే, ప్రస్తుతానికి నువ్వు పెళ్లి మాత్రం చేసుకోవద్దు, బ్యాచులర్గానే ఉండు అని. అప్పుడే నువ్వంటే క్రేజ్ ఉంటుంది, అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ ఉంటుంది. నీ సినిమాలు ఆడవు, రొమాంటిక్ పర్సన్గా ఉండి పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు నేను మీరు వద్దంటున్నారు కాబట్టి 100% చేసుకుంటాను అన్నాను. అన్నట్టు రజిత్ గారు, నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నానో పెళ్ళయ్యాక ఆ మరుక్షణం నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. తర్వాత మా ఇంట్లో ఎన్నో వేడుకలు జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి, నేను అందరినీ పిలుస్తాను, అందరూ వస్తుంటారు. కొంతమంది ఆర్టిస్టులు వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు. పేర్లు చెప్పడం ఇష్టం లేదు. అందులో రైటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. రాత్రంతా పార్టీ జరుగుతూనే ఉంటుంది. బట్ నాకు మాత్రం 10-10:30 దాటేసరికి నిద్ర వచ్చేస్తుంది. నేను వెళ్ళి నిద్రపోతాను, వాళ్ళు తెల్లవార్లు పార్టీ చేసుకుంటారు. తర్వాత నేను ఉదయం లేచి ఫ్రెష్గా షూటింగ్కి వెళ్ళిపోతాను. వాళ్లలో ఎంతమంది ఉంటారు సార్ ఈ మాట చెప్పేవాళ్ళు ఒకవేళ నేను త్వరగా వెళ్ళి నిద్రపోవాలని? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, మనం ఈ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యు ఆర్ ఫేసింగ్ ది కెమెరాని ఫేస్ చేస్తున్నాం. సో బాగా నిద్రపోతేనే మనం ఫ్రెష్గా ఉండగలం, ఎక్సర్సైజ్ చేయగలం, సరిగ్గా పని చేయగలం. రాతంతా మేల్కొని తాగేసి సిగరెట్లు కాలిస్తే తెల్లారకే ఫేస్ ఎలా ఉంటుంది? ఇప్పటికీ నేను యంగ్గా ఉన్నానంటున్నారు, ఎందుకంటే బిగినింగ్లో నేను బోరింగ్ లైఫ్ లీడ్ చేశాను. వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు, బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, క్రేజీగా ఎన్నో విషయాలు చేశారు. బట్ ఐ ఫీల్ మీరొక లాంగ్ రేస్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాల్ని సాక్రిఫైస్ చేసి తీరాలి. ఇప్పుడు సాక్రిఫైస్ అని చెప్పారు కదా, దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి సంజయ్ దత్ బయోపిక్ తీశారు కదా, సరిగ్గా అలాగే మీ బయోపిక్ అలా ఎప్పటికీ జరగదు. నా సినిమాలు ఎలా వస్తాయి? విపరీతమైన బోరింగ్ కదా. అవును, ఆ తర్వాత కాంట్రవర్సీసే లేవు. అవును, ఏ కాంట్రవర్సీ లేదు. ప్రేమ గేమ ఇలాంటి కాంట్రవర్సీస్ ఏమీ లేవు. ఏదో ఒకటి చేయాలి, నాకెందుకో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఐఎమ్ స్టిల్ యంగ్. అలాగే జాకీ ష్రాఫ్ చెప్తూ ఉంటారు, మీరు మీ పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా ఫైట్ సీన్ అయితే చాలా సినిమాల్లో ఆయన మీ అన్నయ్యగా నటించారు. మీరు ఆయన్ని కొట్టే సీన్ ఉంటుంది, ఆయన మీరు నిజంగానే కొడతారని చెప్పారు. వీళ్ళు నా పేర్లు జాకీ, గుల్షన్ గ్రోవర్, వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా మా కెరియర్ని కలిసే మొదలుపెట్టాం, కానీ వీళ్ళు నా పేరు చెడగొట్టారు. గుల్షన్ గ్రోవర్ గారు ఏమన్నారంటే, అతనితో ఫైట్ సీన్ ఉంటే గనక మీరు జండు బాంబ్ తీసుకెళ్ళండి అని చెప్పేవారు. లేదు లేదు, అటువంటిదేం లేదు. నా వరకు నాకు అదొక ఫైట్ అయినా, ఒక సీన్ అయినా, ఆ సినిమాకు చెందింది ఏదైనా కానివ్వండి, నేను కోరుకునేది ఒకటే, అది రియలిస్టిక్గా ఉండాలని. నేనెక్కువ రిహార్సల్స్ చేసి చూసుకుంటాను. నేనొక విషయం చెప్తాను మీకు, ఒక చిన్న విషయం. నేను వెల్కమ్ సినిమా చేస్తున్నాను, డెజర్ట్లో షూటింగ్. ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, విపరీతమైన ఉడుకు. నానా పటేకర్ ఉన్నారు, డింపుల్, నజరుద్దీన్ షా, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయ్యో, ఈ ఫ్యాన్ కాస్త తగ్గించండి. విపరీతమైన ధూళి, డస్టు, ఇరిటేటింగ్గా ఉంది. అప్పుడు నేనెక్కడికో బయటికి వెళ్ళి అప్పుడే వచ్చాను. వచ్చి చూసేటప్పటికి ఫ్యాన్లేం పెద్ద తిరగడం లేదు. నేను వెంటనే ఫ్యాన్స్ ఆన్ చేశాను. అప్పుడు నజీర్, డింపుల్, నానా అందరూ నన్ను అలా చూశారు. వాళ్ళందరూ ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం, వీడొచ్చి ఫ్యాన్లు వేయమంటున్నాడు, బాగా వేయండి, లైట్లు వేయండి, 2025 రిఫ్లెక్టర్స్ ఆన్ చేయండి, నేను బాగా కనిపించాలి. అంటే ఈ లైట్ వేయడం, ఫ్యాన్ వేయడం అంతా ఓకే. జాకీ ష్రాఫ్ గారు చెప్పారు, చెంప మీద కొట్టే సీన్ ఒకటి ఉంది, మీరు 32 సార్లు కొట్టారట, ఆయన బుగ్గలు వాచిపోయాట. లేదు, వాడు నన్ను కొట్టాడు, జాకీ కొట్టాడు. యాక్చువల్గా ఏమైందంటే, వాడు నన్ను చాలా సాఫ్ట్గా కొట్టాడు. నేను ఏం చేస్తున్నావు, ఫీలే రావడం లేదు, కొట్టు అన్నాను. ఆ తర్వాత వాడు 20-25 సార్లు నిజంగానే కొట్టాడు. షాట్ కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఒక కొడుకు సీన్ ఉంది, ఒక మేరీ గో రౌండ్ ఉంటుంది కదా, రౌండ్గా తిరుగుతుంది, అందులో మిమ్మల్ని మీరు కట్టుకుని అలా తిరుగుతూ వచ్చారట. అది చూసిన వెంటనే మాధురి దీక్షిత్ గారు చాలా అప్సెట్ అయ్యారట. సార్, ఈరోజు ఆ నిజం నేను చెప్తాను. నేను అక్కడేమీ కష్టపడలేదు, మాధురిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను. అప్పుడు మాధురికి ఇంకా పెళ్లి కాలేదు. మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు, ఆవిడతో చాలా సినిమాలు కలిసి చేశారు. 2-3 సినిమాల్లో మీరు చాలా ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు. అలా చేసినా కూడా ఎలాంటి స్కాండలు జరగలేదే? దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా టైం ఉంది, సినిమాలు ఇంకా చెయ్యాలి, నేను ఇంకా యంగ్గానే ఉన్నాను.
మీరు యాక్ట్ చేసిన చాలా సినిమాలు చూసావంటే మీరు ఇద్దరు పెళ్ళాలకి మొగుడుగా నటించారు. కానీ రియల్ లైఫ్లో అలా లేదు. లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఎంతో భయస్తుండే, వణికిపోతాను. నో ఎంట్రీలో నాదొక డైలాగ్ ఉంది, ఎంతో ఫేమస్ అయింది. నేను నేను నా సొంత ఇంట్లో ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. అది ఎంతో ఫేమస్ అయింది. యాక్చువల్గా అది డైలాగ్ కాదు, నా రియల్ లైఫ్లో జరిగిందే అది. మా ఇంట్లో నేను ఎప్పుడు భయపడుతూనే ఉంటాను. అయితే ఈ గర్వాలి బాహర్వాలి సినిమాలో ఆ సీన్స్ అన్ని నిజమేనా? రజిత్ గారు, ఈరోజు మీరు నన్ను బాగా ఇరికించేలా ఉన్నారు. ఒకవేళ అది నిజమైతే బాగుండేది. కానీ ఇలా ఒక సీరియస్ యాక్టర్ వచ్చి సెట్లో ఒక చిన్న కామెడీ కూడా చేయని వ్యక్తి సినిమాలో కామిక్ రోల్స్ ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసినా మేమతో మాట్లాడినా అందరు నవ్వుతున్నారు. యాక్చువల్లీ రజిత్ గారు, నాకేమనిపిస్తుందంటే కామెడీ అనేది ఇట్స్ ఎ వెరీ సీరియస్ బేసిస్. అంటే మిస్టర్ ఇండియా, చమేలీకి షాదీ, నో ఎంట్రీ, వెల్కమ్, ఇప్పుడు ఈ ముబారక్. ప్రజలు అనుకుంటూ ఉంటారు ఇది కామెడీ ఎంటర్టైనర్, ఈజీగా సెట్కి వెళ్ళి సినిమా చూసి మీరు నవ్వేస్తూ ఉంటారు. దానికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ బిజినెస్. మా డైరెక్టర్ జానీ గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు, నేను దారుణమైన మూడ్లో ఉన్నప్పుడే మంచి కామెడీ సీన్ రాస్తాను అని. సో ఆన్ ద సెట్స్ ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అట్మాస్ఫియర్. ఎందుకంటే కామెడీ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మీరు రొమాంటిక్ ఫిల్మ్ ఎవరితోనైనా చేయొచ్చు, అలాగే డ్రామాటిక్ సీన్ కూడా ఎవరితోనైనా చేయొచ్చు. డ్రామా, యాక్షన్ ఏదైనా చేయొచ్చు. లో యాంగిల్ పెడితే, లైట్ అండ్ షేడ్స్ పెడితే, రెడ్ లైట్, ఎల్లో లైట్, సూపర్గా డ్రెస్ చేసుకుని స్విట్జర్లాండ్లో షూటింగ్ చేయొచ్చు, న్యూయార్క్లో షూటింగ్ చేయొచ్చు. పాట ప్లే అవుతూ హై స్పీడ్లో వెళుతూ ఉంటే, ఓ చూడు యాక్టింగ్ ఎంత బాగుందో ఎంత బాగుందో అంటూ ఉంటారు. బట్ కామెడీలో అలా వీలవ్వదు సార్. కామెడీ కోసం మీరు కష్టపడి పనిచేయాల్సిందే. ఒకటి మీ కామెడీ చేయడం వచ్చినా సరే, రాకపోయినా సరే. కానీ మీరు నానా పటేకర్, ఆయన అన్ని సినిమాలను సీరియస్ రోల్ చేస్తారు, కానీ మీరు ఆయనతోనే కామెడీగా ఉన్నారు. ఈ వెల్కమ్ సినిమా ఉంది కదా, ఉదయ్ బాయ్ మజ్నుబాయ్ చేశారు, ఎంతో హిట్ అయింది. ఫస్ట్ ఫిలిం కూడా హిట్ అయింది, అలాగే రెండో సినిమా కూడా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ కామెడీలో ఎప్పుడూ రైటింగ్ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ. నేను నానా పటేకర్ సినిమాలో సీరియస్గా ఉంటాం. నా క్యారెక్టర్ ఏమో కొంచెం ఓవర్ ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది, నాన్నదేమో ఎంతో సీరియస్ యాంగ్రీ క్యారెక్టర్. మేం దాన్ని ఎంతో సీరియస్గా చేస్తాం, సిచ్యువేషనల్ కామెడీ. అందువల్ల నాన్నగారి కోసం రాసిన రోల్ ఉందే, ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద లెజెండ్, ఎంతో గొప్ప యాక్టర్. అటువంటి యాక్టర్స్ దొరకడం అనేది అరుదు. మన భారతదేశంలో ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు, అందులో నానా పటేకర్ ఒకరు. సో ఆయనతో పనిచేయడం అనేది, ఆయన సీరియస్గా ఉన్నప్పటికీ ఆ వెల్కమ్ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉందంటే మేమైతే సీరియస్గానే చేసాం, అందుకే ఆ కామెడీ వర్కౌట్ అయ్యింది. मजनू भाई, जब भी मैं बड़ा छुपाता हूँ मैं गन नहीं उठाता है. कंट्रोल कंट्रोल उदय कंट्रोल. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే సార్, అడగచ్చు. మీ యాక్టింగ్ ని బిగినింగ్ లో ఎలా స్టార్ట్ చేశారు? నా బిగినింగ్ అనేది అంటే యవ్వనం గురించి అడుగుతున్నారా, చిన్నప్పుడు గురించి అడుగుతున్నారా, పెద్ద అయిన తర్వాత అడుగుతున్నారా? సార్, మీ చిన్నప్పుడు గురించి అడుగుతున్నాం. చూసారా, ఇది మీకు అతిపెద్ద కాంప్లిమెంట్, మీకు ఇంకా వయసు అవ్వలేదు. సార్, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. అది నేను థ్యాంక్ యూ సో మచ్. నా మొదటి సినిమా గురించి చెప్పాలంటే రజిత్ గారు చెప్పినట్టు అది దో పాయల్ మే ఏ గీత్. అప్పట్లో నేను ఇంట్లోంచి పారిపోయే ఈ సినిమా చేశాను. శశి కపూర్ జూనియర్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. బట్ ఎలా చెప్పాలంటే నేను మొట్టమొదటిసారి నేను కెమెరాని ఫేస్ చేసింది 1977లో. నా సినిమా ఏమో 1979లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు హమారే తుమారే. ఆ హమారే తుమారే సినిమా చూసారంటే అందులో నాది చిన్న రోలే. సార్, రియలీ యు డన్ ఎ ట్రిమెండస్ జాబ్ సార్. హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను ఇంకో విషయం విన్నాను, మధ్యలో మీరు కన్నడ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారట. నేం చేయమంటారు, బాంబేలో నాకు ఎవరూ సినిమాలు ఇవ్వలేదు కదా. ఇంకొక విషయం, యాక్టింగ్ హ్యాస్ నో లాంగ్వేజ్, యూ అండర్స్టాండ్. మనం ఏ భాషలోనైనా యాక్ట్ చేయొచ్చు. నేను తెలుగులో యాక్ట్ చేశాను, తెలుగు సినిమా చేశాను, కన్నడ సినిమా చేశాను, తర్వాత ఒక మలయాళం సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాను. అందుకే నేను ఇంగ్లీష్ సినిమాలో చేయగలిగాను. లేదంటే నాకు భయం వచ్చేది. నేను కొన్ని ఇంగ్లీష్ పిక్చర్స్లో యాక్ట్ చేశాను. నా వరకు తెలిసింది ఒకటే, యాక్టర్ ఈస్ ఆల్వేస్ యాక్టర్. భాష అనేది సమస్య కాదు, అది ఏదైనా కావచ్చు. ముబారక్ అనే సినిమాలో మీరు సర్దార్ వేషం వేశారు కదా? అవును, మొదటిసారి. ఏ భాషలో పనిచేశారు? కాదు, అది యూసి ఏం చెప్పాలి రజిత్ గారు,
మనకున్న పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ సర్దార్ రోల్లో చాలా బాగా చేశారు. ధరమ్ గారు జీవన్ పృథ్వీలో చేశారు, సన్నీ డియోల్ గద్దర్లో చేశారు, తర్వాత సింగ్ ఈజ్ కింగ్లో అక్షయ్ కుమార్ చేశారు, అజయ్ దేవ్గన్ సన్ ఆఫ్ సర్దార్లో చేశారు. ఈ రోల్ నాకు ఆఫర్ చేసినప్పుడు నాకెంతో కంగారు అనిపించింది. దీన్ని ఎలా చేస్తానో ఏమిటో, ఇంతకు ముందు చేసిన వాళ్ళంతా సక్సెస్ అయ్యారు. నాకు ఏమనిపించిందంటే ఈ సినిమాలో నా రోల్ ఏమిటంటే బ్రిటిష్ ఏషియన్. ఈయన పుట్టింది పంజాబ్లోనే, కాకపోతే ఉండేది లండన్లో 30-40 ఏళ్లగా. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ టైం ప్లేయింగ్ ఏ బ్రిటిష్ ఏషియన్. నాకేమనిపించిందంటే ఇండియన్ స్క్రీన్లో నా నాలెడ్జ్ ప్రకారం ఇంతవరకు బ్రిటిష్ ఏషియన్ ఎవరూ సర్దార్ రోల్ ప్లే చేయలేదు, స్పెషలీ ఒక లీడింగ్ రోల్లో. సో దట్స్ వాట్ నాకు అందువల్ల ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉండేది. తర్వాత అనీ గారు చాలా మంచి సినిమా చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలా, ఫుల్ ఫ్యామిలీ చూసేలా. వయసైన వాళ్ళు చూడొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చూడొచ్చు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఇట్స్ ఎ వెరీ నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్. అచ్చం మీ షోలా. రజిత్ గారు, మీరు ఇక్కడ ఉన్నారని నేను చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనం ఛానల్స్ని స్వాప్ చేస్తూ ఉంటాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతూ ఉంటాం. ఆయన సైంటిస్ట్ అయినా, లేకపోతే కిచెన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఫ్యాక్టరీలో ఉన్నా, ఎక్కడున్నా, అది ఇది అంటూ ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. కానీ మీ ఆప్కి అదాలత్ షో వస్తే టప్పని అన్నిటినీ చేంజ్ చేసేసి అక్కడికి వచ్చేస్తారు. బికాస్ ఎవ్రీబడీ కెన్ వాచ్ ఇట్. మీరు అది చెప్పడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మీ కెరియర్ చాలా పెద్ద కెరియర్, మీరు చాలా వర్క్ చేశారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అయినప్పటికీ నా దగ్గర ఆరోపణలు ఇంకా మిగిలిన్నాయి. మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన గెస్ట్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ గారు 40 సంవత్సరాలుగా ప్రజలందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. 100కు పైగా సినిమాలు నటించారు. ఆప్కి అదాలత్లో ఇవాళ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన ఒక రోల్ కోసం ఏవైనా చేస్తారు. Oh my God. అనిల్ కపూర్ గారు, మీరు చాలా స్టూడియోని తిరుగుంటారు. ఒక రోల్ కోసం అంటే నేను విన్నది ఏంటంటే జీపీ గారు సినిమా చేసినప్పుడు మీ చెస్ట్ మీద ఉన్న హెయిర్ మొత్తం షేవ్ చేసుకుని వెళ్ళారట. ఇటువంటి ఎన్నో విషయాలు జరిగాయి. రాజ్ సార్ సినిమా తీస్తూ ఉన్నారు. రాజ్ కపూర్ గారు, ది గ్రేట్ రాజ్ కపూర్ గారు పరమ్వీర్ చేస్తున్నారు. అందులో 3 రోల్స్ ఉన్నాయని నేను విన్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా 3 పిల్లలు ఒకేలా ఉండరు, ఆ 3లో నాకు ఒక ఛాన్స్ వస్తుందనుకున్నారు. ఆయన ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నేను కడక్వాస్లోకి వెళ్ళి నా జుట్టంతా కట్ చేయించుకుని అక్కడి నుంచి ఆర్మీకి సంబంధించిన బార్బర్ ఉంటే ఆయన చేత జుట్టు కట్ చేయించుకుని ఆర్కేకి డైరెక్ట్గా వెళ్ళాను. అలాంటి వాళ్ళని ఆర్కేలోకి రానివ్వని సమయం గురించి నేను చెప్తున్నాను. ఎంతో కష్టపడి లోపలికి వెళ్ళాను. అక్కడ నుంచున్నాను కాటేజ్ బయట. నా ఫొటోస్ అన్నీ చూపించాను. ఆయన ఫొటోస్ చూశారు. ఆ తర్వాత ఆయన నేను సినిమా చేయలేదు, నేను అటువంటి సినిమాలు ఎన్నో చేశాను, సినిమా రిలీజ్ అవ్వలేదు, కానీ ఆయన చెప్పారు ఈ సినిమాలో నువ్వు చేద్దు గాని అని. ఆయన అలా చెప్పడమే చాలా గొప్ప విషయం. యాక్చువల్గా రజిత్ గారు, నేనెప్పుడూ పని కోసం ఎదురు చూస్తూ కూర్చోను, పనిని వెతుక్కుంటూ వెళ్తుంటాను. పని వస్తేనే పని చేయాలనుకోను, పనిని వెతుక్కుంటూ ఉంటాను. ఒక మంచి రోల్ కోసం, ఒక మంచి డైరెక్టర్తో పనిచేయడం కోసం, ఒక మంచి రైటర్తో, ఒక మంచి కోస్టార్తో పనిచేయడం కోసం నేను ఏమైనా చేస్తాను. మేము మిమ్మల్ని అన్ని సినిమాలను ఇదే గెటప్లో చూసాం, ఇదే జుట్టు, మీసం, గడ్డంతో పాటు. కానీ యశ్ చోప్రా గారితో పనిచేసేటప్పుడు మీరు మీ మీసాన్ని తీసేశారు కదా? అవును, లంహేలో నేను మీసం తీసేశాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాక నా భార్య నన్ను చూసి ఆ తర్వాత ఎన్నో చెప్పు దెబ్బలు తిన్నాను. అప్పట్లో నా ఫ్యాన్స్ అందరూ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మీసం అనేది నా ట్రేడ్ మార్క్గా ఉండేది. అంతా నన్ను అడిగారు, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు, మీసం లేకుండా నిన్ను చూడలేకపోతున్నావని. అప్పుడు నేను మనసులో ఆలోచించింది ఒకే ఒకటి, అంటే నేను జీవితంలో ఒక సుదీర్ఘమైన కెరీర్ని ఏర్పరచుకోవాలంటే నేను ఇలాంటి సినిమాలన్నీ చేసి తీరాలి, అదొక మెమరీగా ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రజలు ఇప్పటికీ లంహే సినిమాని తలుచుకుంటూనే ఉంటారు. లంహే లాంటి సినిమాల్లో నేను మీసం తీసేశాను. విరాసత్ ఉంది, 1942 లవ్ స్టోరీ ఉంది, పరిందా ఉంది,
ఈ సినిమాలన్నీ ప్రజలు చూసేవారు. అప్పట్లో ప్రజలకి నచ్చని విషయాలు చేసేవాణ్ణి. పరిందా గురించి చెప్తారు, 42 గురించి చెప్తారు, అది హిట్ అవ్వలేదు, అది ఇది అని. లంహే సినిమా ఫ్లాప్ అన్నారు. బట్ ఏదో ఒక విధంగా నా అంతరాత్మ చెబుతుంది ఇలాంటి విషయాలు చెయ్యాలి అని. ఒక్కోసారి లావుగా ఉంటాను, మీకు గుర్తుండుంటుంది విరాసత్లో నేను ఇదే చోటుకొచ్చి కూర్చున్నాను, మీసం ఇంత పొడుగ్గా పెట్టుకుని. అప్పుడు మీరు కూడా నన్ను అడిగారు, ఏమిటిది ఇంత పెద్ద జుట్టు, పెద్ద పెద్ద మీసాలు ఏమిటి అని. మీకు గుర్తుందా? కానీ ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య మీడియా ఇంట్రెస్టెడ్గా ఉంది. యూ అండర్స్టాండ్? సో థింగ్స్ చేంజ్డ్. ఇటువంటి విషయాలు నేను ఎందుకు చేశానంటే, నేను జీవితాంతం పనిచేస్తూ ఉండాలి, కొత్త కొత్త రోల్స్ చేయాలి. యశ్ చోప్రా లాంటి డైరెక్టర్స్తో. ఆయన థింకింగ్ ఎప్పుడూ ఫార్వర్డ్లో ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే ఆయన ప్యాషన్ ఎలా ఉంటుందంటే, నా ఉద్దేశంలో ప్రజలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు యశ్ చోప్రా బెస్ట్ ఫిల్మ్ అంటే అది లంహేనే అని. అందుకు మీసమే కాదు, ఇంకేమైనా తీయడానికి సిద్ధమే. సుభాష్ గారి సినిమా చేయడానికి మీరు ఎంతగానో ఆరాటపడ్డారని నేను విన్నాను. అది నిజమే, నేనెంతగానో ఆరాటపడ్డాను ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి అని. అప్పట్లో ఆయన క్రోధీ సినిమా చేస్తున్నారు. ఆయన క్రోధీ సినిమా తీస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆయన సెట్లో నుంచునేవాణ్ణి, లాబీలో నుంచునేవాణ్ణి, హోటల్ రూమ్ బయట నుంచునేవాణ్ణి. ఒక్కసారి నన్ను చూస్తే చాలు, తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇంటికి వెళ్లేవారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన రైట్ హ్యాండ్ చంద్రకాంత్ అని ఒకరుండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాణ్ణి, ఎలాగైనా మాట్లాడు, నేను ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి అని. కానీ ఆయన నన్ను తీసుకోలేదు. ఆయన సచిన్ని తీసుకున్నారు, సచిన్ సార్. ఆయన చాలా మంచి యాక్టర్, నన్ను తీసుకోలేదు. ఆయన ఆ టైంలో ఆయనకేమనిపించిందంటే ఆయనే ఆ క్యారెక్టర్కు సూటబుల్ అని. అందుకే ఆయన్ని తీసుకున్నారు. కానీ నేను ఓటమిని అంగీకరించేవాణ్ణి కాదు. నేను మళ్లీ వెళ్ళి నుంచున్నాను, చేసిందే చేస్తూ ఉన్నాను. ఆ తర్వాతే మేరీ జంగ్ అనే ఆయన సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. మేరీ జంగ్ సినిమా వల్లే నేను సునీతని పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమాకి సునీత గారికి ఏంటి సంబంధం? అంటే సుభాష్ ఘై గారు ఎంత పెద్ద డైరెక్టర్ అంటే, ఎంత గొప్ప లెజెండ్ అంటే, ఆయన ఎన్నో సినిమాలు తీశారు. ఆ టైంలో ఆయన సినిమాలో సైన్ చేస్తేనే చాలు. ఈ అనిల్ కపూర్, జాకీ షరాఫ్ కలిసి చేసిన సినిమా హీరో సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఆయన తీసుకున్నారు. జావేద్ గారు రికమెండ్ చేసినందువల్ల నన్ను ఆ సినిమాలో తీసుకున్నారు. పెద్ద హిట్ అయింది. ఆయన మషాల్ సినిమా చూశారు, ఆ తర్వాతే నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత సునీత ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఎందుకంటే బికాజ్ షీ వాస్ ఐ వాజ్ ఏ ఫ్రెండ్ అండ్ దెన్ షీ వాస్ మై గర్ల్ ఫ్రెండ్. అలాగే కాలం గడిచిపోతూ ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన పేరెంట్స్ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నానంటే, నా దగ్గర డబ్బు లేదు, ఒక ఇల్లు లేదు, ఎలా పెళ్లి చేసుకోగలను, హౌ కెన్ ఐ లుక్ ఆఫ్టర్ యూ. ఎప్పుడైతే ఆ సినిమాలో సైన్ చేశానో ఆ తర్వాత ఎవరూ నన్ను అడ్డుకోలేరు. ఇకపై నా దగ్గర కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఐ హ్యావ్ డన్. సునీత, రేపు ఉదయమే మన పెళ్ళి. నిజం చెప్తున్నాను రజిత్ గారు, నేను చెప్పాను, రేపు ఉదయమే పెళ్ళి, లేదంటే ఎప్పటికీ లేదు. పాపం తను ఓ 15 నిమిషాల్లో 2-3 గంటల్లో మెహందీ పెట్టేవాళ్ళని, ఇలా అన్నీ ఏర్పాటు చేసుకుని మొత్తం ఓ 12-13 మందే ఉంటారు. మా పెళ్లి జరిగిపోయింది. కొంతమంది పెళ్లికి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బుని నీళ్లలాగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆ పెళ్లి మీకు అర్థమై ఉంటుంది. మనసు కలిస్తే ఇక పెళ్లి విషయానికొస్తే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఆ మేరీ జంగ్ సినిమా వల్ల నాకు పెళ్ళయింది. సుభాష్ ఘై గారితో మేరీ జంగ్ సినిమా తర్వాత మీరు 5 సినిమాలు చేశారు. కర్మ, తర్వాత రామ్ లఖన్ చేశాను, తర్వాత తాళ్ చేశాను, తర్వాత యువరాజ్ చేశాను, బ్లాక్ అండ్ వైట్ చేశాను. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. అలాగే రామ్ లఖన్లో మై నేమ్ ఇస్ లఖన్ అనే సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. అరే అవును. ఈ జకాసు రామ్ లఖన్ పాట నన్ను ఫాలో అవడం ఎప్పుడు ఆపుతుందో తెలీదు. కానీ ఇది అవకాశమే లేదు. ఇది మీ అందరి అభిమానం, మీ ప్రేమ. ఇందులో కూర్చుని ఇంతవరకు ఎవరు డాన్స్ చేసి ఉంటారు అనుకుంటాను. సార్ మా కోసం ఒక్కసారి చెయ్యండి సార్. యాక్చువల్లీ ఐ కేమ్ హియర్ బికాస్ ఐమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీరు స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న యూత్ ఏమనుకుంటున్నారంటే, మీడియాలో ఎంట్రీ అయిన వెంటనే సక్సెస్ అయిపోతామని అనుకుంటున్నారు. నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సక్సెస్ కోసం ఏం చెయ్యాలి? దర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. మీరడిగిన ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు. దర్ ఈస్ నో షార్ట్ కట్. లేదు, ఐ కీప్ టెల్లింగ్. మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ నేను చేయండి. చెప్పేది ఒక్కటే, కఠినమైన శ్రమ. కాకపోతే ఒక్కోసారి ప్రాబ్లం ఏమిటంటే,
అప్పుడప్పుడు క్లిక్ అయిపోతుంది అంటారు. నా అదృష్టం బావుంటే నాకు దక్కుతుంది అంటారు. ఫేట్ అనేది ఎంతో ముఖ్యం, డెస్టినీ కూడా ఉంది, అవన్నీ కామన్ విషయాలు. బట్ నేను చెప్పేదేంటంటే దానికోసం మనం వెయిట్ చేయకూడదు. దట్ ఫేట్ అండ్ లక్ షుడ్ బి ఏ బోనస్. బట్ ఐ థింక్ దెర్ ఈస్ నో షార్ట్ కట్, దెర్ ఈస్ ఓన్లీ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అండ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. అనిల్ గారు, మీరే ప్రజలకు చెప్పండి, లేకపోతే నేను చెప్పాల్సి ఉంటుంది. ఒకానొక కాలంలో చూసారంటే మీరు పార్టీస్కి కానీ పెళ్లిళ్ళకి కానీ వెళ్ళాలంటే మీరు అద్దెకి డ్రెస్ తీసుకుని వెళ్ళేవారట. ఈ రోజు మీరు నన్ను బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గుల్షన్ గ్రోవర్ గారే చెప్పారు. ఈ గుల్షన్ గ్రోవర్ గారిని బొంబాయి వెళ్ళి చంపేస్తాను వాడిని. అది ఏమిటంటే ఆబ్వియస్లీ యునో మంచి డ్రెస్ కావాలి, వెళ్ళిన చోట చక్కటి ప్రెజెంటేషన్ ఉండాలి. అప్పట్లో చూసుకుంటే ఇప్పుడున్నట్టు స్టైలిస్టులు లేరు. ఇప్పుడు స్టైలిస్టులు వచ్చి అవన్నీ చేస్తున్నారు. ఎన్నో విషయాలు మారిపోయాయి మీరు చెప్పినట్టు. ఈ సోషల్ మీడియా వచ్చింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చేసాయి. సో అందువల్ల మా ఫొటోస్ ఇలాంటి విషయాలకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంత టైం వేస్ట్ చేయకండి, కష్టపడాలి, పని చేయాలి. నాకు అప్పట్లో డ్రెస్సెస్ అవసరం అయ్యేది. నా కచిన్స్ అనే పేరుతో ఒకరు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు నా ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళి నాకేదైనా మంచి డ్రెస్ ఇవ్వు అని అడిగేవాడిని. ఆయన నన్ను చూసి నీకు సంజయ్ దత్ డ్రెస్సే సూట్ అవుతుందనేవారు. అప్పట్లో సంజయ్ దత్కి కొన్ని సూట్స్ కుడుతుండేవారు, రాకీకి, తర్వాత వాళ్ళ పర్సనల్కి. నేను దాన్ని ట్రై చేశాను, అది నాకు పక్కాగా సరిపోయింది. అప్పట్లో సంజయ్ దత్ నా బాడీ ఒకేలా ఉండేది, ఇప్పుడు ఆయన బాడీ ఇంకా బెటర్గా ఉంది. ఆయన బాడీ ఎంతో బాగుంటుంది. నా బాడీ ఎప్పుడూ ఆయన బాడీలో ఉండేది కాదు. అప్పట్లో కొంచెం ఆల్టర్ చేయడం వల్ల ఆయన డ్రెస్ పక్కాగా ఫిట్ అయ్యేది. తర్వాత సో ఇదే అది రెంటెడ్ డ్రెస్ కాదు, ఒక ఫ్రెండ్ నాకు ఇచ్చారు అంతే. డబ్బు తీసుకోలేదు, ఫ్రీగా ఇచ్చాడు. అవును, నేను సంజయ్ దత్ డ్రెస్ వేసుకునే తిరిగేవాడిని. So Slumdog was your hit film. So you were first time for the Oscars that time. So sir, have you ever expected that you've been there? What was your experience for the Oscars? ఇప్పుడు స్లమ్ డాగ్ అని పేరు వచ్చింది, మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారా? ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నది స్లమ్ డాగ్ కోసం నేను ఆస్కార్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను ఆ స్టేజ్ మీద ఎలా ఫీల్ అయ్యాను అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ లోకంలో కళాకారులు ఎవరైనా, ఎటువంటి ఆర్టిస్ట్ అయినా, ఎంత పెద్ద లెజెండ్ అయినా, ఎస్పెషలీ యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, ఫిలిం ఇండస్ట్రీలో లోకంలో ఏ మూల ఉన్నా వాళ్లకున్న కోరిక ఒకే ఒకటి, ఆస్కార్ స్టేజ్ మీదకు వెళ్ళి నుంచోవాలి. కరెక్టా కాదా? ఎస్ సార్. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఎనీ యాక్టర్స్ లైఫ్, ఎనీబడీస్ లైఫ్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్. నేను అందులో ఒక చిన్న భాగం ఆ సినిమాలో. కానీ నాకు అటువంటి అవకాశం దక్కింది, ఆస్కార్ స్టేజ్ మీదకు వెళ్ళి నుంచినేలా. దట్ వాస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ ఫర్ మీ. చచ్చేంత వరకు ఆ ఫీలింగ్ నా గుండెల్లో ఉంటుంది. తర్వాత పుకార్ సినిమాకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ మెమరీ చివరి వరకు ఉంటుంది కదా? నేషనల్ అవార్డ్, దట్స్ ఏ యునో, నాకెంతో సన్నిహితమైన సినిమా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్రేటెడ్ ఫిలిం పుకార్. అండ్ ఆ టైంలో అది సక్సెస్ అవ్వలేదు, హిట్ అవ్వాల్సింది. ఎందుకంటే ఆ టైంలో ఇర్తిక్ రోషన్ కహో నా ప్యార్ రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మా సినిమా కొద్దిగా అంత బాలేదు. కానీ నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సో ఐ ఫెల్ట్ రిడీమ్డ్. నాకొకటే తోచింది, కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మీ కూతురికి నేషనల్ అవార్డు దొరికింది. అంతకంటే మంచి విషయం ఇంకే ఉంటుంది. నా వరకు నాకు ఆ మూమెంట్ ఆస్కార్ కంటే గొప్పది, నిజం చెప్తున్నాను. అప్పుడు నేను సోనం అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్లడం చూశాను. ఆ తరువాత మన భారతదేశపు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయనంటే నాకు ఎంతో గౌరవం. ఆయన చేతులతో సర్టిఫికేట్ ఇవ్వడం నేను పులకరించిపోయాను. ఎంతో సంతోషం అనిపించింది. సో ఇప్పుడు ఆ ఎమోషనల్ మూమెంట్తో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అనిల్ కపూర్ గారి మీదన మిగతా ఆరోపణలేంటో చూద్దాం. ఒక సమయం వస్తుంది, నేను మూలికలన్నీ ప్రజలకు అమ్ముతాను, ప్రపంచమంతటా అమ్ముతాను. ఆ తరువాత ఎంతో పెద్ద ధనవంతుడుగా గొప్పవాణ్ణైపోతాను, ఈ మూలికలు అన్నీ అమ్మి. మీరు మాట్లాడేది వింటుంటే బాబా రామ్దేవ్ గారు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు నేను బాబా రామ్దేవ్ అయిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది. 20,000 కోట్లతో నేను ఓ కంపెనీ పెట్టొచ్చు.
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ కేసు జరుగుతోంది. ప్రశ్నలు అడుగుతున్నది అనిల్ కపూర్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత భాగం. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన అసలు ఎవరి మాట వినరు. ఒక మంచి పాట ఉంది కదా, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఎవరి మాట వినను అని. మీరు ఇందాక కూడా అన్నారు అసలు పెళ్ళనేదే చేసుకోక్కర్లేదు అని. మీకు అంతమంది చెప్పినా కూడా మీరు పెళ్లి చేసుకున్నారు కదా. మీ దగ్గర ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఈ గాంధీజీ సినిమా చెయ్యకు, ఇది ఫ్లాప్ అవుతుందని. అయినా మీరు చేశారు. ఎందుకని అంత మొండితనం? నాకేమనిపిస్తుందంటే అది అందరూ పెళ్లి చేసుకోవద్దని చెప్పారు, చేసుకున్నాను. ఈనాటికి నేను తనతోనే ఉన్నాను. 43 years గడిచాయి. నేను చేసింది కరెక్టా తప్పా? కరెక్టే కదా? గాంధీ సినిమా తీస్తున్నప్పుడు అందరూ మీరు ఏం చేసింది చెప్పారంటే కరెక్టో కాదో సునీత మేడం గారు చెప్తారు. అందుకే నేను ఎప్పుడూ మా ఇంట్లో భయపడుతూ ఉంటాను. ఇంకో విషయం ఏమిటంటే గాంధీ సినిమా తీయొద్దు అని అందరూ చెప్పారు. బట్ నాకు ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. సో పుకార్కి నాకు నేషనల్ అవార్డు వచ్చింది, గాంధీ మై ఫాదర్కి వచ్చింది. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఇప్పటికీ అందరూ చెప్తూ ఉంటారు ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం మేడ్ ఫ్రమ్ దిస్ కంట్రీ. అలాగే ఇది కూడా నిజమే కదా. మీ దగ్గర చాలా మంది చెప్పారు మీరు పాటలు పాడకండి అని. ఆ సినిమా పేరేంటి? చమేలి కదా, చమేలి, చమేలికి షాదీ. అది వాళ్ళు చెప్పింది కరెక్టే. అందుకే ఇంతవరకు నేను పాట పాడలేదు. తర్వాత మీరేదో ఆల్బమ్ చేస్తున్నారని విన్నాను. అది కూడా అవునా? తప్పే, అది కూడా తప్పే. సల్మా ఆగాతో. ఎంతో వేస్ట్ చేశాను. ఇక తర్వాత నేను ముంబైకి వెళ్ళి కొంచెం రిహార్సల్స్ చేసి నాకు నమ్మకం ఉంది ఈసారి వచ్చినప్పుడు నేనొక పెద్ద సింగర్ని అయ్యే వస్తాను. అలాగే మీకు చాలాసార్లు అవకాశాలు వచ్చాయి. యశ్ చోప్రా గారు చాందిని సినిమాలో మీకు ఇవ్వాల్సిన రోల్ని తర్వాత రిషి కపూర్ గారికి ఇచ్చారని చెప్పారు. ఈ విధంగా ఎన్నో రోల్స్ ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే బాజీగర్ రోల్, షారూఖ్ చేసిన రోల్ను ఈ అబ్బాస్ మస్తాన్ నాకు ఆఫర్ చేశారు. చాందిని రోల్ కూడా వచ్చింది. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే ఈ విషయం నేను మా డాడీ దగ్గర నేర్చుకున్నాను. యూసఫ్ గారున్నారు, రాజ్ గారున్నారు. ఆ కాలంలో యాక్టర్స్ అందరినీ చూసుకున్నామంటే వాళ్ళకి ఆ రోల్ సూట్ కాదు అనుకుంటే ఇక వాళ్ళ రోల్ చేసేవారు కాదు. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు. నాకేమనిపించిందంటే ఆ రోల్కి నేను 100% కరెక్ట్ చాయిస్ కాదు ఫర్ చాందిని రోల్. ఆ రోల్ రిషి కపూర్ గారు బాగా చేశారు. అలాగే అబ్బాస్ మస్తాన్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోల్కి మీరు న్యూ కమర్ని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. న్యూ కమర్ అయితే వారికి ఎటువంటి ఇమేజు ఉండదు. ఆయన బాగా చేశారు. ఆయన షారూఖ్ని పెట్టుకున్నారు. అప్పట్లో షారూఖ్ అంతగా ఎవరికీ తెలీదు. షారూఖ్ ఆ రోల్ చేశారు. ఆ సినిమా జనానికి నచ్చింది. ఇప్పుడు షారూఖ్లా ఉన్నారు. అందుకని ఇలా కూడా చెప్పలేం. నేను ఎన్నో సినిమాలు చేశాను, వాటిని మిగిలిన ఆర్టిస్టులు చేయలేదు. అంటే స్లమ్ డాగ్ మిలియనీర్ ఉంది. ఈనాటికి ఎంతో మంది యాక్టర్స్ ఆ సినిమా చేయాలని అనుకుంటారు. అటువంటివి ఎన్నో సినిమాలు చేశాను. పరంపర అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా నేను చేయకుండా ఉండడమే మంచిది. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ యశ్ చోప్రా సార్స్ వీకెస్ట్ ఫిలిం. నాకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. నాకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదు, నాకు నా రోల్ నచ్చలేదు. నేను ఆ సినిమా చేయలేనని చెప్పేశాను. ఐ హ్యాడ్ టు బి ఆనెస్ట్ టు దెమ్. కుదరదని ఆయనతో చెప్పేశాను. నాకేమనిపిస్తుందంటే ఈనాటికి ఆయనతో ఎంతో చక్కటి బాండింగ్ ఉంది. ఐ వాస్ వెరీ హానెస్ట్. ఐ వాస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నచ్చలేదంటే నచ్చలేదు, వద్దు, నేను చేయను, నిర్ణయించుకుంటే అంతే. అంటే అదేంటంటే యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్. యశ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు మీరు చెప్పేదంతా విని? అప్పట్లో ఆయన ఎంతో అప్సెట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సంవత్సరాల వరకు ఐ థింక్ ఎంతో మంది చెప్పారు, ఆయనేం చెప్పలేదు, ఆయన ఎంతో హర్ట్ అయ్యారు అని. ఏం చేయగలం? ఆ తర్వాత ఆయన నాతో ఎంతో ఐ హోప్ వీ బికేమ్ వెరీ క్లోజ్ లేటర్ ఆన్. ఏదో ఒక చోట టైం పాసెస్, వీ కమ్ టు నో ఎవరిని దేనికోసం హర్ట్ చేయాలని. You're not trying to hurt anybody. You're being just very straightforward, honest, and you're protecting your own career, which you feel is right. That's what I did. మీరు ఒకసారి మీ యాక్టింగ్ కెరీర్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్న మాట నిజమేనంటారా? కొన్ని సంవత్సరాలు పని చేయకూడదు అనుకున్నారట? అవును, నేను తీసుకుందామనే అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఐ లుక్ అప్ టు దిలీప్ కుమార్ సార్, అమితాబ్ బచ్చన్ సార్, అండ్ నజీరుద్దీన్ షా, కమల్ హాసన్ సార్. వీళ్ళంతా లెజెండ్స్, గొప్ప గొప్ప లెజెండ్స్. ఓసారి ఆయన 5 ఏళ్ల వరకు బ్రేక్ తీసుకున్నారు. అవును, కుదాగవా తర్వాత. సో ఆయన న్యూయార్క్ వెళ్లారు. తర్వాత ఈ లివ్ లైక్ ఏ నార్మల్ లైఫ్. అప్పుడు నాకు అనిపించింది అమితాబ్ గారు బ్రేక్ తీసుకున్నారంటే మనం కూడా తీసుకోవచ్చు.
అప్పుడు మేము అర్మాన్ షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే నాకు ఓ బ్రేక్ తీసుకోవాలని. అప్పుడు వెంటనే అమిత్ గారు చెప్పారు, జీవితంలో అలాంటి తప్పు మాత్రం ఎప్పుడూ చెయ్యకు అని. బ్రేక్ మాత్రం తీసుకోకు. యునో ఇమీడియట్గా నేను వెళ్ళి మర్నాడే 2 సినిమాలు సైన్ చేసి వచ్చాను. సో నా కెరియర్ 38 ఇయర్స్, 40 కాలేదు, 38 ఇయర్స్. 38 ఇయర్స్ నుంచి ఈనాటి వరకు నేను ఒక్క బ్రేక్ కూడా తీసుకోలేదు. నో బ్రేక్. అందుకే ప్రజలందరూ మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. మీరు సినిమాలని ఇంకా చూస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న అడుగుతారు. సార్ మీ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ వచ్చింది సార్? అయితే మీరు 38 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. సో ఆబ్వియస్లీ చాలా చేంజెస్ జరుగుంటుంది. టైం అలాంటిది. సో ఇక్కడ చూసారంటే స్టబన్ అనే నేరపడ మీ మీద ఉంది. మీరు లైఫ్ లోను స్టబన్ గా ఉంటారా, లేకపోతే టైంకి తగినట్టుగా మారుతూ ఉంటారా? ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంతా వెరీ వెరీ షార్ప్. దే ఆర్ వెరీ వెరీ షార్ప్. సో దే విల్ నాట్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ డూ సంథింగ్ విచ్ దే ఫీల్ ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంతవరకు నేను ప్రయత్నించినవన్నీ ఇవన్నీ నువ్వు చెయ్యకని ప్రజలు చెప్పడానికి ముందే నేనే చెయ్యను. కానీ ఇది కూడా నిజమే కదా, మీరు మీ హెయిర్ స్టైల్ని, మీసాన్ని, గడ్డాన్ని, పర్సనాలిటీని ఏ సినిమా కోసం మీరు మార్చుకోలేదు కదా? ఏమంటున్నారు సార్? నేను చేసినట్టు ఇంకెవరూ చేసుండరు. నేను ఇప్పటికి ఎన్నో సినిమాల్లో చేశాను. ఎన్నో సినిమాల్లో నా కెరీర్ని చూసుకున్నారంటే ఆ 7 దిన్ లేదు, నుంచి నాకు తెలిసి మీరు నిద్ర నుంచి లేచినా కూడా ఇలాగే ఉంటారు అంతే. ఎప్పుడైనా వీలైతే ఉదయం ఓసారి వచ్చి చూడండి. సరే, ఈ విషయాలన్నిటికీ చూసుకున్నారంటే మనం ఎలా ఉంటామో, అంటే మీరున్నట్టు నేనున్నట్టు మీకే తెలుస్తుంది. మనస్సాక్షిని అడగండి. అంటే మన భావాలు, మన మనసు, ఆ తర్వాత సోల్, స్పిరిచువాలిటీ, ఇంటెలెక్చువలీ మనకి ఒకే స్వరంలో ఉండాలంటే అందుకోసం మనం కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏదీ లభించదు. ఈనాటికి నేను ఇలా ఉన్నానంటే, ఇంకా పనిచేస్తున్నానంటే, పనిచేయడానికి ప్రయత్నిస్తున్నానంటే ఈరోజు మీరు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్, నేనొచ్చి మీ అందరితో మాట్లాడే అవకాశం, నన్ను మీరు ప్రశ్నిస్తున్నారు. నేను కష్టపడ్డాను, అందుకే నన్ను పిలిచారు. లేదంటే అందరినీ పిలుస్తారా? నేను చెప్పింది నిజమేగా? నిజమే. లైఫ్లో ఏదో ఒకటి సాధించి తీరాలిగా. ప్రజలకి ఎవరంటే ఎక్కువ ఇష్టమో, ఎవరిని వాళ్ళు ఇష్టపడతారో నేను వాళ్ళని మాత్రమే ఇక్కడికి అందుకు పిలుస్తాను. నేను కష్టపడాలిగా. నేను ఇక్కడికి రావడం కోసం కష్టపడ్డాను, మీ షోకి రావాలని. నా కోరిక ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని అనిల్ కపూర్ గారు ఏజ్లెస్ అని చెప్తున్నారు. ఆయన ఏజ్ ఎప్పుడు తెలియదు అంటారు. ఆయన ఏజ్లెస్ గా కనిపిస్తున్నారు అంటారు. ఈ యంగ్ గా క్వశ్చన్ నేను ఉన్నారంటారు. చాలా సేపు నుంచి అడగాలనుకుంటున్నా. దీనికి ఏంటి కారణం? ఇప్పుడు మీరు చూడ్డానికి 30 ఏళ్లాగే ఉన్నారు. ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి సార్. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచే హక్ చేసుకుంటాను. అయినా మీరు మీ సీక్రెట్ ని ఆవిడకి చెప్పలేదు కదా? నేను ఈ రహస్యం చెప్పేశానంటే నాతో పాటున్న మిగిలిన కళాకారులు, ఇది సీక్రెట్. ఈ సీక్రెట్ నేను నాలోనే ఉంచుకోవాలి. నా దగ్గర ఒక మూలిక ఉంది. ఏదో ఒకరోజు ఆ మంచి సమయం వస్తుంది. అప్పుడు నేను ఆ మూలికను అందరికీ అమ్ముతాను. ప్రపంచమంతటా అమ్ముతాను. ఆ తరువాత ఎంతో పెద్ద ధనవంతుడుగా గొప్పవాణ్ణైపోతాను, ఈ మూలికలు అన్నీ అమ్మి. మీరు మాట్లాడేది వింటుంటే బాబా రామ్దేవ్ గారు మాట్లాడుతుంటారు. మీరు చెప్పినట్టు నేను బాబా రామ్దేవ్ అయిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది. 20,000 కోట్లతో నేను ఓ కంపెనీ పెట్టొచ్చు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, అనిల్ కపూర్ గారు, ప్రజలందరూ మీరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఆ సినిమాలో మా అర్జున్ కపూర్, అతను నాకు అబ్బాయి అవుతాడు, అతనితో పనిచేసే అవకాశం వచ్చింది. ఎంతో బాగుంది. అందులో అన్ని పాటలు తనే పాడాడు. తర్వాత కొన్ని పాటల్లో నేను డాన్స్ చేయాలని ప్రయత్నించాను. ఏ పాట వేస్తారు? మీరు ఏ పాట వేసినా నేను డాన్స్ చేస్తాను.
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో ఇవాళ కేసు జరిగింది. ఆరోపణల్ని వేశాం, సమాధానాలు అడిగాం. సూపర్ స్టార్ అనిల్ కపూర్ గారిని ఆయన లెంతీ కెరీర్ గురించి మాట్లాడాం, ఆయన లైఫ్ గురించి అడిగాం, ఆయన ఫ్రెండ్స్ ని కూడా ఆయన గురించి అడిగాం. అన్ని అడిగి తెలుసుకున్నాం. ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన జడ్జ్ అయిన డాక్టర్ పుష్పేష్ పంత్ గారి తీర్పేంటో విందాం. ఈ రోజు ఆప్కే అదాలత్లో కేసు చాలా విచిత్రంగా ఉంది. మన దేశ చరిత్రలోనే ఒక న్యాయమూర్తి నేరం మోపబడిన వ్యక్తి మీద ఆసక్తి చూపిస్తే అతన్ని చెవిటితనం నుండి దూరంగా పెట్టివేయాలి. నిజాయితీపరుల లక్షణం ఇదే. ఈ కుర్చీలో కూర్చోవడానికి ఎంతగానో ఎన్నో సంవత్సరాలు ఈ రోజు ఈ బోన్లో నిలబడినటువంటి వ్యక్తికి తీవ్రమైన ఫ్యాన్స్గా మారిపోయాం. అందువల్ల ఈ కేసుకి న్యాయమూర్తిగా నేను రావాలా వద్దని చాలాసేపు ఆలోచించాను. కానీ ఈ కేసులో చట్టపరమైన ఇబ్బంది ఏదీ రాలేదు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న జడ్జి క్రికెట్లో ఎంతో ఆసక్తి ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళింట్లో క్రికెట్ ఆట గురించి మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఈ రోజు ఆ వ్యక్తిని ఈ బోన్లో చూడ్డం అన్నది చాలా సంతోషంగా ఉంది. అతను చెప్పే నిజాలు తెలుసుకోవాలనుకునొచ్చాను. నాకేమనిపిస్తుందంటే సాక్షి ఆధారాల్ని ఇక్కడ సమర్పించిన తర్వాత వాటన్నిటినీ చూసిన తర్వాత మిస్టర్ ఇండియాని ఈ బోన్లో నిలబెట్టడం అన్నది నిజంగా చాలా అన్యాయం. ఎవరెవరు అతన్ని స్క్రీన్ మీద చూశారో, ఎవరెవరు తన నిజ జీవితాన్ని చూశారో వాళ్ళు తెలుసుకున్నారు. అతన్ని చూసినప్పుడల్లా అతను ఎప్పుడూ పూచే రోజాలాంటివారు, ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటారు. తన సువాసన్ని ఎదుటి వాళ్ళందరికీ అందిస్తుంటారు, వాళ్ళ జీవితాల్ని సంతోషపరుస్తారు. తను ఎప్పటికీ యవ్వనంగానే ఉంటారు. కాబట్టి నా తీర్పేంటంటే ఇలాంటివారు గౌరవంగా విడుదలవ్వాలి. ఇంకా ఎన్నో ఏళ్లు మనకి వినోదాన్ని పంచుతూ ఉండాలి. ఆప్కి అదాలత్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక జడ్జ్ అక్యూజ్డ్ ఫ్యాన్ అయిపోయారు. ఎంతో నమ్మకంతో, ఎంతో గౌరవంతో అనిల్ కపూర్ గారు ప్రజల్ని ఇదే విధంగా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల మనసులో అలాగే ఉండిపోవాలి. ఇంతటితో ముగించుకుందాం. ఈసారి మన ఇంకొక మంచి గెస్టుతో కలదాం. అప్పటి వరకు సెలవు.